హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో C++లో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను ప్రోగ్రామటికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఒక మీరు కానీ డిగ్రీస్లో కానీ బిటెమ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన తీరుపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మీద కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్. అంటే వన్ బేస్ క్లాస్ ఉండాలి. బేస్ క్లాస్ని బేస్ చేసుకొని మోర్ దెన్ వన్ డెరివేటివ్ క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డెఫినేషన్ ఒకవేళ చెప్పాలనుకుంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ మెనీ క్లాసెస్ ఫ్రమ్ ఏ సింగిల్ బేస్ క్లాస్. సింగిల్ బేస్ క్లాస్ని బేస్ చేసుకొని మోర్ దెన్ వన్ డెరివేటివ్ క్లాస్ని డెరివ్ చేస్తే దాన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. C++ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే రాశాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత యూజింగ్ నేమ్స్పేస్ std. సో నెక్స్ట్ ఒక బేస్ క్లాస్ అయితే డిజైన్ చేశాను. బేస్ క్లాస్లో ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను, డేటా మెంబర్స్. వాటికి వాల్యూ ఇవ్వడానికి ఒక కన్స్ట్రక్టర్ కూడా రాసినాను. సో x వాల్యూ 100, y వాల్యూ 200. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మన బేస్ క్లాస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది బేస్ క్లాస్. సో దీన్ని బేస్ చేసుకొని 2 డెరివేటివ్ క్లాసెస్ అయితే డెరివ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ క్లాస్ dir1, డెరివేటివ్ 1 ఎక్కడ నుండి అంటే పబ్లిక్ బేస్ క్లాస్ నుండి డెరివేటివ్ క్లాస్ 1 క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఏం చేస్తున్నాను, బేస్ క్లాస్లో ఏమున్నాయి, xy ఉంది. సో ఆ 2 వేరియబుల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు xy వాల్యూని మనం ఏదైనా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఏం చేస్తానంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్ చేస్తాను. సో దానికోసం ఒక మెంబర్ ఫంక్షన్ రాశాను, వైడ్ యాడ్ అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ cout అడిషన్ ఈక్వల్ టు x ప్లస్ y. సింపుల్. ఇంకా కావాలనుకుంటే ఎండలు కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ ఎండ్ ఇవ్వాలి, కట్స్ అండ్ ఎక్స్టర్నల్కి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ డెరివేటివ్ క్లాస్. సో ఈ డెరివేటివ్ క్లాస్లో ఏం చేశాను, xyని అడిషన్ చేశాను. సో దానికోసం ఒక మెంబర్ ఫంక్షన్ అయితే యాడ్ అని చెప్పేసి రాసినాను. సో ఇది ఫస్ట్ డెరివేటివ్ క్లాస్ 1. నెక్స్ట్ ఇంకో డెరివేటివ్ క్లాస్ కూడా రాశాను. ఇక్కడ డెరివేటివ్ క్లాస్ 2 పబ్లిక్ బేస్ క్లాస్ నుండి. సో బేస్ క్లాస్లో ఏమున్నాయి, మనకు xy ఉంది. ఆ xy కంప్లీట్గా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సబ్ట్రాక్ట్ చేస్తా ఉన్నాను. సో దానికోసం ఒక మెంబర్ ఫంక్షన్ రాశాను, వైడ్ సబ్ అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెట్టుకుందాం, cout ఫర్ ఎగ్జాంపుల్గా సబ్ ఈక్వల్ టు ఒక మెసేజ్ పెడుతున్నాను, x మైనస్ y. ఓకే, సెమికోలన్. సో ఈ డెరివేటివ్ క్లాస్ 2లోనేమో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, డెరివేటివ్ క్లాస్ 1లోనేమో అడిషన్ చేస్తున్నాను. సో బేస్ క్లాస్లో ఉండే డేటా మనకి డెరివేటివ్ క్లాస్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో డెరివేటివ్ క్లాస్ 1కి డెరివేటివ్ క్లాస్ 2కి సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, 2 డెరివేటివ్ క్లాసులు సపరేట్గా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ dir1 obj1, dir2 obj2. obj1లో యాడ్ మెంబర్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని కాల్ చేశాను. obj2లో సబ్ అనే మెంబర్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా కాల్ చేశాను. నెక్స్ట్ రిటర్న్ 0, ఫైనల్లీ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్, ఫర్ ఎగ్జాంపుల్గా hi అని పెడుతున్నాను. C++లో పెట్టుకొని సేవ్ చేయాలి. నెక్స్ట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ వస్తున్న ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, అడిషన్ 300, సబ్ట్రాక్షన్ -100. సో ఈ విధంగా మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ని C++లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏం లేదు, సింపుల్. అంటే వన్ బేస్ క్లాస్ని బేస్ చేసుకొని ఎనీ నెంబర్ ఆఫ్ డెరివేటివ్ క్లాస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇది డెరివేటివ్ క్లాస్ 1లోనే అడిషన్ చేశాను, డెరివేటివ్ క్లాస్ 2లో సబ్ట్రాక్ట్ చేశాను. మీరు ఇంకా కావాలనుకుంటే మల్టిప్లికేషన్, డివిజన్, ఆ విధంగా మనం ఎన్ని క్లాసులనే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ సేమ్ బేస్ క్లాస్ ఉండాలి. ఓకే, అటువంటి దాన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే జస్ట్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, సో దీనికి సంబంధించిన తీరుపాటు నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో ఇస్తే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. అట్లే వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.